మందిర ఆవరణములో కూడి ఉన్న మీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేనని చెప్పుదామా? ఈ ఉదయకాల సమయంలో భక్తుడైన కాలేబు జీవితంలో నుండి కొన్ని మాటలను నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాలేబు ఎవరు అనంటే, మోషే సమయంలో మోషేని నమ్మకంగా వెంబడించిన యెహోషువతో పాటు ఉన్నవాడు కాలేబు. చాలా మంచి బుద్ధి గలవాడు, మంచి ఆలోచన విధానము గలవాడు, మంచి హృదయం గలవాడు కాలేబు. ఒకానొక దినాన్న ఏం జరిగిందంటే, భక్తుడైన మోషే ఇశ్రాయేలుకున్న 12 గోత్రాల్లో నుంచి 12 మందిని పిలిచాడు. నువ్వురా అని 12 మందిని పిలిచి, ఇదిగో ప్రభు వాగ్దానం చేసే దేశం వైపు మనం వెళ్తున్నాం కదా, ఆ దేశం ఎలాంటిది, ఆ ప్రాంతం ఎలాంటిది, ఆ ప్రజలు ఎలాంటి వారో, ఆ భూభాగము ఎలా ఉందో మీరంతా ఒకసారి పోయి చూసొస్తే దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఆలోచించి మనం ఏం చేయాలి అనేది నిర్ణయించుకుందామని 12 మందిని మోషే పంపించాడు. స్తోత్రం చెప్పుదామా? వెళ్ళిన 12 మందిలో కాలేబు కూడా ఒకడు. సరే, వెళ్ళారు, చూశారు, తిరిగి వచ్చి మోషేతో ఆ భూభాగము ఎలాంటిది, అక్కడ ప్రాంతం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎలాంటి వారు, దేవుడు వాగ్దానం చేసినట్టుగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమా కాదా అనే సమాచారాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చి అంటారు, ఆ భూమి పంట ఏముందో అద్భుతంగా, ఆ నేల ఎంత శ్రేష్టమైన నేల, ఏ పొలమైన సంవత్సరానికి 3 పంటలేమో, ఈ పొలాలు మాత్రము 4 పంటలైనా ఇచ్చేవిగా కనబడతా ఉన్నాయి. నిజంగా దేవుడు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశంలాగే ఉన్నాయి అని చెప్తూ ఆ మాటల్లో వాళ్ళు ఏమన్నారంటే, ఆ భూభాగము ఎంత శ్రేష్టమైనదైనప్పటికీ కూడా మనం వెళ్ళలేమయ్యా, మనం వెళ్ళి వాళ్ళని జయించలేము, మనం వాళ్ళతో పోరాడలేము, మనం వారితో తలపడలేము. అంత శక్తి, అంత బలము, అంత యుక్తి, అంత ప్రావీణ్యత మనకు లేదు. మనము వారి ఎదుట మిడతల్లాగా కనబడుతున్నామని వారు మాట్లాడుతూ ఉండగా, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో మోషేతో వీళ్ళందరూ ఒక ఎత్తున మాట్లాడుతూ ఉంటే కాలేబు మాట్లాడటము ప్రారంభించాడు. చదవండి దయచేసి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నిమ్మలపరచి, మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను. స్తోత్రం చెప్పుదామా? ఈ దినాన్న సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో కాలేబు భక్తుడు మాట్లాడినటువంటి మాటలలో 2 విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. వాళ్ళంతా చెప్తా ఉన్నారు, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చూసింది, వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఊహించుకుంది, వాళ్ళు తలుచుకున్నది చెప్తానే ఉన్నారు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచాడు, శాంతింపజేశాడు. హీ కామ్డ్ దెమ్, వారిని మౌనముగా ఉండమని మోషే ఎదుట కాలేబు హెచ్చరించాడు. అది మొదటి విషయము. దేవునికి మహిమ కలుగును గాక. అదే వచనంలో ఉన్న 2వ విషయం ఏంటంటే, మనము నిశ్చయముగా వెళ్ళుదము. అయ్యా, ఆగిపోయే పరిస్థితి అయితే లేదు, వెనక్కి తిరిగిపోయే పరిస్థితి అయితే లేదు,
ఖచ్చితంగా మనము ముందుకు వెళ్తాము అని కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ రెండు సంగతులను మనము ఆలోచన చేసినట్లయితే, మొదట వారి మాటలను మోషే ఎదుట కాలేబు నిమ్మలింపచేశాడు. స్తోత్రం చెప్పుదామా? కొందరి మాటలుంటాయే, ఆ మాటలు మనలో భయాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి. కొందరి మాటలు మనలో సందేహమును, సంశయమును రేకెత్తిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? కొందరి మాటలు మనలను కన్ఫ్యూజన్లోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కాలేబు ఎప్పుడైతే వారి మాటలు వింటూ ఉన్నాడో వారిని నిమ్మలింపజేశాడు. అయ్యలారా, మీరు దయచేసి ఇలాంటి మాట మాట్లాడొద్దు. అయ్యా, మీరు దయచేసి ఇటువంటి మాటను ఉచ్చరించొద్దు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే సరే, మేము వెళ్తాంలే, మీరు మాత్రము ఇలాంటి మాటను పలకొద్దు అని వారి మాటలను నిమ్మలింపచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో 3 రకాలైన స్వరములు మనం వింటూ ఉంటాం. ఒకటి దేవుని స్వరము, రెండవది అపవాది యొక్క స్వరము, మూడవది మానవ స్వరము. స్తోత్రం చెప్పుదామా? మానవ స్వరము అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ మానవ స్వరమును కొన్ని పర్యాయములు దేవునితో పాటు అపవాది అయిన సాతానుడు కూడా వాడుకుంటూ ఉంటాడు. మనుష్యుల ద్వారా కొన్ని మాటలను అపవాది వినిపింపజేస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా కొన్ని మాటలను మాట్లాడించి మన శాంతిని, మన బలమును, మనలో ఉన్నటువంటి ఓర్పును, ఓపికను అపవాది అయిన సాతానుడు అపహరించుకొని పోతూ ఉంటాడు. అందుకే నేను అంటాను కదా, మన చెవులు ఎల్లప్పుడూ మానవ స్వరమునకు మూసివేయబడి ఆత్మస్వరమునకు తెరవబడినదిగా ఉండాలి. ఆమేనని చెప్పుదామా? మానవుల మాటలు మనం వినేటప్పుడు అందులో 2 రకాలైన మాటలు కనిపిస్తాయి. ఒకటి నెగటివ్ వర్డ్స్, వ్యతిరేకమైనటువంటి మాటలు. రెండవదిగా మానవుల మాటల్లో రెండవది అవిశ్వాసపు మాటలు. స్తోత్రం చెప్పుదామా? మొదటి మాటలేవి? వ్యతిరేకమైనటువంటి మాటలు. రెండవ రకమైన మాటలు ఎలాంటివంటే అవిశ్వాసము మాటలు అన్నమాట. అవిశ్వాసముతో కూడినటువంటి మాటలు. నేనంటాను, ఈ వ్యతిరేకమైన మాటల వల్ల ఏ నష్టము జరగదేమో, కానీ అవిశ్వాసపు మాటల వలన చాలా గొప్ప నష్టం జరుగుతుంది అన్నమాట. చాలా గొప్ప ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే అవిశ్వాసపు మాటలు మన శాంతిని పాడు చేస్తాయి. అవిశ్వాసపు మాటలు మనలో భయాన్ని నింపుతాయి. అవిశ్వాసపు మాటలు మన విషయమైనటువంటి వ్యర్థమైనటువంటి పరిణామాలను కలిగించేవిగా అవి మారిపోతూ ఉంటాయి. అవిశ్వాసపు మాటలు నువ్వు వింటే గనక నీలో ఉన్న ఓర్పు, ఓపిక, సహనము అంతా కూడా నువ్వు పోగొట్టుకుంటావు. అవిశ్వాసపు మాటలు దేవుని యొక్క ప్రణాళికకు అడ్డుపడతా ఉంటాయి. అవిశ్వాసపు మాటలు చాలా సులభముగా పరిష్కరించుకోదగిన సమస్యను జటిలమైనవిగా మార్చేస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పుదామా? అందుకనే వ్యతిరేకమైన మాటలు వినబడ్డా పర్వాలేదు, వాటిని పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ అవిశ్వాసపు మాటలు వినబడుతున్నప్పుడు మాత్రము వాటిని మనం వెంటనే నిమ్మలపరచాలి. అవిశ్వాసపు మాటలు వినబడుతున్నప్పుడు మనం వాటిని వెంటనే గద్దించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? బైబిల్ గ్రంథంలో మనము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీల జీవితంలో వారి శత్రువైన, వారి విరోధి అయిన గొలియాతు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, గర్జిస్తూ ఉన్నాడు. గొలియాతు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసి మాట్లాడుతూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనములో మనము చూసినట్లయితే, ఇదిగో మీలో ఎవరినైనా ఒకరిని ఏర్పాటు చేసుకొని వాడిని నా మీదకు యుద్ధమునకు పంపించండి. వాడిని నేను జయిస్తే మీరందరూ నాకు బానిసలు అవుతారు. వాడిని నేను జయించలేకపోతే మేమందరము మీకు బానిసలం అవుతాము. స్తోత్రం చెప్పుదామా? వాడు మాట్లాడుతున్నాడు, ప్రగల్భాలు పేల్తా ఉన్నాడు వాడు, గొలియాతు అనేవాడు. ఆ మాట చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనములో, గొలియాతు మాటలు విన్నప్పుడు సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి.
భీతులైరి, చాలా భయముతో నిండిపోయారట. స్తోత్రం చెప్పుదామా. వ్యతిరేకమైన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? అలాగవ్వాలి, ఇలాగవ్వాలి, ఇలా జరిగితే బుద్ధి వస్తుంది, అలా జరిగితే బుద్ధి వస్తుంది, అప్పుడే నా ఆశ తీరుతుంది. ఇవన్నీ వ్యతిరేకమైన మాటలు. వాటిని పెద్దగా పట్టించుకోకండి. స్తోత్రం చెప్పుదామా. కొంతమంది వ్యర్థమైన శాపనార్థాలు పెడతా ఉంటారు. కొంతమంది ఎందుకు పనికి రానటువంటి వ్యర్థమైన మాటల చేత మనల్ని దూషించి తోలనాడుతూ ఉంటారు. స్తోత్రం చెప్పుదామా. తరచుగా మనం ఇలాంటి మాటలు వింటూ ఉంటాము. ఆ మాటల వల్ల పెద్ద నష్టం లేదు. నేనేమంటానో తెలుసా? మురికి నీరేసినంత మాత్రాన్న మొక్క ఎదగటము మానదు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంత వ్యతిరేకత నీకు ఎదురవుతుందో అంత అధికంగా నిన్ను ప్రభువు వృద్ధి పరిచేవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పుదామా. ఆ మాటలను పట్టించుకోకు, వ్యతిరేకమైన మాటలను పట్టించుకోకు. అవిశ్వాసపు మాటలను మాత్రము నువ్వు ఖచ్చితంగా నిమ్మలింప చెయ్యాలి. ఆమేనని చెప్పుదామా. హల్లెలూయా. ఒక్కడు లేడా? మీ పక్షంగా మీ దేవుడు లేడా? మీ పక్షంగా మీ దేవుడు కాపాడడా? మీ పక్షంగా దేవుడు ఒక్కడిని కూడా తయారు చేయలేదా? ఒక్క ఆలోచన కూడా దేవుడు నీకు ఇవ్వటం లేదా? ఒక్క మార్గము కూడా ప్రభువుని ఎదుట తెరవటం లేదా? నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడా? నీ దేవుడు నిన్ను మర్చిపోయాడా? నీ దేవుడు నిన్ను పట్టించుకోవటం మానేశాడా? నువ్వు అడిగినను నీ ప్రభువు నీకు సమాధానం ఇవ్వట్లేదా అని గొలియాతు కేకలు వినబడతా ఉన్నాయి. స్తోత్రం చెప్పుదామా. భీతులైపోయారండి. అవిశ్వాసపు మాట భయాన్ని కలిగిస్తుంది. అవిశ్వాసపు మాట సమాధానం లేకుండా చేస్తుంది. అవిశ్వాసపు మాట నీలో సందేహాలను రేపుతుంది. అవిశ్వాసపు మాటలు గోరుతో పోయే దానిని గొడ్డల దాకా తెచ్చుకునేటట్టు చేస్తుంది. వీళ్ళంతా భయపడుతున్నారట గొలియాతు మాటలకి. స్తోత్రం చెప్పుదామా. స్తోత్రం చెప్పుదామా. సరిగ్గా అదే సమయంలో దావీదును దేవుడు లేవనెత్తాడు. ఆమేనని చెప్పుదామా. హల్లెలూయా. ప్రగల్భాలు పేలుతూ అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ప్రజల యొక్క శాంతిని, ప్రజల హృదయాలలో నెమ్మదిని తొలగించి కలవరాన్ని నింపి వారిని భయపెడుతూ బాధిస్తున్నటువంటి అవిశ్వాసపు మాటలకు విరోధంగా దావీదు అనేవాడు లేచి మాట్లాడుతున్నాడు. గొలియాతును నోరు ముయించిన మాటలు మాట్లాడుతున్నాడు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఫర్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. ఆమేనని చెప్పుదామా. ఆమేనని చెప్పుదామా. ఈ మాటలను మనము నిమ్మలింప చేయాలి. అవిశ్వాసపు మాటలు. స్తోత్రం చెప్పండి. ఏ మాటలు అవి? ఆమేన్. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆశతో దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నప్పుడు, అడుగుతున్నప్పుడు జరుగుతుందా, ఇక జరగదేమోలే, ఆ క్షేమ స్థితి ఇక రాదేమోలే, ఇక మరలా ప్రభు నిన్ను కనికరించడేమోలే, నీ బ్రతుకు మారి నువ్వు దీవెనకరమైన అనుభవంలోనికి రావేమోలే. ఇవన్నీ అవిశ్వాసపు మాటలు. ఆమేనని చెప్పుదామా. ఆమేనని చెప్పుదామా. స్తోత్రం చెప్పుదామా. వాటిని నిమ్మలపరచాలి. వాటిని నిమ్మలపరచాలి. ఎందుకో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చదవండి దయచేసి. ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడే సత్యవంతుడగును. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. ఏమైపోతాడట ప్రతి మనిషి? చెప్పాలి. ఏమైపోతాడు ప్రతి మనిషి? అబద్ధికుడైపోతాడు. ఆమేన్. నువ్వు అవిశ్వాసపు మాటలు నీ మీద ప్రభావము చూపించడానికి అంగీకరించకు. అవిశ్వాసపు మాటలు నీకు వినబడతా ఉన్నప్పుడు వాటిని నీ హృదయంలోనికి రానివ్వద్దు. పొరపాటున నీవు కూడా అవిశ్వాసపు మాటలను మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఎందుకంటే మానవులంతా అబద్ధికులైపోతారట. దేవుడు ఆయన తలంపు ఒక్కటే సత్యమైనది, న్యాయమైనదని రుజువు చేయబడతదట. దేవునికి స్తోత్రం చెప్పుదామా.
హల్లెలూయా. 10 మంది కూడి కాలేబుతో పాటు మోషే ఎదుట మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది, మనం ముందుకు వెళ్ళామంటే వాళ్ళు ఇలా చేస్తారు, మనల్ని అలా చేస్తారు, మనం ఇలాగైపోతాం, అలాగైపోతాం, వాగ్దానం లేదు, ఏమీ లేదు, గొప్ప పోరాటాన్ని కొని తెచ్చుకున్న వారిగా మనం మారిపోతామంటే వారందరినీ కాలేబు నిమ్మలపరిచి మనుష్యుల మాటలు అబద్ధమే, దేవుని మాట ఒకటే సత్యము, సత్యము, సత్యము అని కాలేబు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా, ఆమేనని చెప్పుదామా. సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 23, 24 వచనాలలో నీ హృదయములో నుండి, నీలో నుండి జీవధారలు రావాలి. ఏమి రావాలి? జీవధారలు. నీలో నుండి పిరికితనము, నీలో నుండి భయము, నీలో నుండి కలవరము, అలజడి, అసమాధానము, సంశయము, సందేహము ఇవి కాదు రావాల్సింది, నీలో నుండి జీవధారలు రావాలి. ఆమేనని చెప్పుదామా. అవిశ్వాసపు మాటలను నిమ్మలపరిచిన కాలేబులో నుండి ఏమొస్తుంది బయటికి? జీవధారలు వస్తున్నాయి. ఆమేన్, ఆమేన్. ఒకరోజు ఒక ఆయన కొంచెం స్థలం ఉంటే ఇల్లు కట్టుకున్నాడట. కట్టుకొని గృహప్రవేశం చేసుకొని ఇంటి చుట్టూరు కొంత ఖాళీ స్థలం ఉంటే ఏమైనా పండించుకుంటే మనకు ఉపయోగపడతాయి కదా అని ఆశపడి, ఎదరిన దడి ఉంటే, ఇంటికి ఎదరిన దడి ఉంటే ఆ దడిని ఆధారం చేసుకొని పెరుగుతుంది కదా అని చెప్పి ఆ దడి దగ్గర ఇంటి ముందు ఆనపకాయ పాదు పెట్టాడట. ఏ పాదు? హల్లెలూయా. అది పెరిగిందట, కాయలు కాస్తుందట, కోస్తున్నాడు, తినేవి తింటున్నాడు, అమ్మేవి అమ్ముతున్నాడు, ఎవరికన్నా ఇస్తే ఇస్తున్నాడు, బాగానే ఉంది. చాలా పెద్ద పాదుగా ఎదిగిపోయిందట అది. హల్లెలూయా. ఈలోపు ఆ దారిని పోతున్నవాడు ఒకడు, ఎల్లయ్యా, ఒరే, ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇల్లు కనబడకుండా బయటికి ఈ పోదంతా గుబురుగా కమ్మేసేలా చేసావు, అది ఇల్లా దయ్యాలు కొట్టరా అన్నాడట ఒకడు, దారిని పోయేవాడు. స్తోత్రం చెప్పుదామా. అంతే, ఆడి మాట విన్నాడు. సాయంత్రానికి నా ఇల్లా దయ్యాల కోట అన్నాడు ఈడు, అంతా ఈ పాదు వల్ల అని చెప్పి సాయంత్రం అయ్యేసరికి పాదు మొత్తం పీగిపాడేశాడట. ఏం చేశాడు? హల్లెలూయా. సరే, అయిపోయింది అంతవరకు. 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చిందంట. ఇంటి ముందు వేస్తే ఇల్లుని కమ్మేసిందని అన్నాడు కదా, ఇంటి వెనకాతల ఖాళీ స్థలంలో వేస్తానంటే ఇంటి వెనకాతల ఖాళీ స్థలంలో పోదేశాడట. అది బాగా పెరిగిందట, కాయలు ఇస్తుందట, తినేవి తింటున్నాడు, అమ్మేవి అమ్ముతున్నాడు, ఇచ్చేవి ఇస్తున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ఎల్ల ఎదురయ్యాడట. ఎరా, ముందు పీకేసి వెనకనేసావు, అటుగా వెళ్ళినప్పుడు ఆ పొదల్లోకి ఏ పామో దూరి కాటేసిందంటే సస్తావరా, ఆనపకాయలు దోసకాయల కోసం కక్కుర్తి పెడితే ప్రాణం పోగొట్టుకుంటావురా అన్నాడట. సాయంత్రానికి వెనకున్న పాదు కూడా ఆడు చెప్తే ఇటు చచ్చిపోతాడా? ఏమండి, ఆడు చెప్తే ఇటు చచ్చిపోతాడా? హల్లెలూయా. పాము అందులోకి దూరతానని ఇడికి చెప్పిందా? దూరి ఈడు రాగానే కాటేస్తాను ఎలయ్యా అని చెప్పిందా ఇడికి? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, మాటలతో జాగ్రత్త. ఆమేన్. స్తోత్రం చెప్పుదామా. వీడు భయపడిపోయాడు, పాము గరిస్తే నేను చచ్చిపోతే ఇల్లు ఏమైపోద్ది, వాకిలు ఏమైపోద్ది, పాదేమైపోద్ది. చాలాసార్లు సాతానుడు కూడా మనలో భయాన్ని నింపేస్తూ ఉంటాడు, కలవరాన్ని నింపేస్తూ ఉంటాడు. ఆమేనని చెప్పండి. చిన్న చలి జ్వరం వస్తే చాలు, చచ్చిపోతావేమో సాయంత్రానికి, ఇదిగో ఫలానా వాళ్ళు చచ్చిపోయారు కదా, నువ్వు చచ్చిపోతావేమో, వాళ్ళకి అలాగయింది కదా, నీకు కూడా అయిపోతుందేమో. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పుదామా. 10 మంది కోడై కూస్తా ఉన్నారు. కాలేబు తన హృదయాన్ని కాపాడుకొని వారి మాటలను ఆపమంటున్నాడు, అవిశ్వాసపు మాటలను కట్టి పెట్టమంటున్నాడు, వారిని నిమ్మలింపజేశాడు. ఆమేన్.
నేను అంటాను, నీ హృదయాన్ని నువ్వు విశ్వాసంతో నింపుకోగలిగితే, దావీదు లేచినప్పుడు దావీదుకి దేవుడిచ్చిన విజయం వంటి గొప్ప విజయాన్ని నీకు దయచేస్తాడు. ఆమేనని చెప్పు గట్టిగా. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ మీదకు లేచు వాటిని నీ చేతికి ఆయన అప్పగించు వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిమ్మలింపజేశాడు. ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎలాంటి మాటలు. మనుషులంతా అబద్ధికులే, ప్రభు ఒక్కడే సత్యవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పుదామా. చెప్పినోడు బాగానే ఉన్నాడు, ఐడియాలు ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, లేనిపోయి ఊహింపజేసి భయాన్ని కలవరాన్ని నింపి ఉన్న సమాధానాన్ని దొంగిలించుకున్నవాడు బాగానే ఉన్నాడు. నష్టపోయింది ఎవడు? అవిశ్వాసపు మాటలకు చోటిచ్చిన వాడే నష్టపోయాడు. ఆమేనని చెప్పుదామా. అరే, ఇది మీ 10 మందికి సంబంధించింది కాదు. ఇది మీ 10 మందితో అయిపోయేది కాదు, లేదా నా ఒక్కడితో అయిపోయేది కాదు. ఇది ఇశ్రాయేలు జనాంగం అంతటికి సంబంధించినది. దయచేసి మీరు అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి, ఆ స్థితిలో ఉండకండి. ఆమేన్. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసమును బాగు చేయను గాక. మన విశ్వాసపు పరిమాణంలో మనము పెరుగుదుము గాక. స్తోత్రం చెప్పుదామా. అల్ప విశ్వాసము పైన అవిశ్వాసము పైన జయము ప్రభు మనకు దయచేయును గాక. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళు చూసి చెప్పండి, మనం బాగుంటామని చెప్పండి. అనవసరంగా పాదులు పీకేకండి. మనం బాగుంటామని చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. రెండవది, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో కాలేబు అంటున్నటువంటి మాటలను మనము గమనిస్తే, మనము నిశ్చయముగా వెళ్ళెదము వెళ్ళెదము వెళ్ళెదము. సెకండ్ వర్డ్ 13:30. స్తోత్రం చెప్పుదామా. మనం ఆగిపోము. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సాతానుడు ఏం చెప్తాడంటే, వెంటనే వెనదిరిగిపో అంటాడు. హల్లెలూయా. ఏం చేయమంటాడు? వెనదిరిగిపో, ఇక ఆగిపో, ఇక వెనక్కి వెళ్ళిపో, ముందుకు వెళ్ళలేవు, నిలబడలేవు, నీ వలన కాదు, వెనక్కి తిరిగిపో అంటా ఉంటాడు సాతానుడు. స్తోత్రం చెప్పుదామా. నేనేమంటానంటే, ప్రతి పోరాటపు పరిస్థితిలో నీవు అడుగు ముందుకు వేసే బిడ్డగానే ఉండాలి. ఆమేనని చెప్పుదామా. ఆగిపోవటం కానీ, సోలిపోవటం కానీ, వెనుదిరిగిపోవటం అనేది కానీ జరగటానికి వీలు లేదు. ముందుకే వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్. నువ్వు దేవునిని నమ్మి వేసే ప్రతి అడుగును దేవుడు ఒక గొప్ప సాక్ష్యంగా మార్చివేయగల సమర్థుడై ఉన్నాడు. ఆమేనని చెప్పుదామా. నువ్వు వెనక్కి అడుగు వేసావా, సాతానుడు సంబరపడతాడు. నువ్వు వెనుదిరిగిపోయావా, అపవాది అవహేళన చేస్తాడు, అపహాస్యం చేస్తాడు. నో, నేను ముందుకు వెళ్తానని నువ్వు ముందుకు అడుగు వేస్తే, ఆ వేసే ప్రతి అడుగులో దేవుని మహిమ బయలుపరచబడి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేనని చెప్పు గట్టిగా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో, క్షమించండి, లూకా సువార్త 21వ అధ్యాయము 13వ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 21వ అధ్యాయము 13వ వచనములో రాయబడిన మాట చూడండి, చదవండి దయచేసి. ఇవి ఎందుకు సంభవిస్తున్నాయి? సాక్షార్థమై సంభవించినవి. ఆమేన్. మనుషులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, ఇబ్బందులు పెడతారు, హాని కలిగిస్తారు, కీడు చేస్తారు, అవమానిస్తారు, హింసిస్తారు. ఎందుకు ఇవన్నీ? ప్రతి పోరాటము ఒక గొప్ప సాక్ష్యము కొరకే. ఆమేనని చెప్పు గట్టిగా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళంతా నాతో పాటు చెప్పండి, నేను ఒక గొప్ప సాక్ష్యమును పొందుకోబోతున్నాను. నా ప్రతి అడుగులో దేవుని మహిమను నేను చూడబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆగిపోతే సాక్ష్యం పాడైపోతుంది. మనము ధైర్యముగా కష్టమైన ఒక అడుగు ముందుకు వేయకపోతే ఆ సాక్ష్యమును మనము పొందుకోలేము. మోషేతో కాలేబు అంటున్నాడు, we are not going to stop, we will keep moving on. మనం ముందుకు వెళ్ళబోతున్నాం అని అంటా ఉన్నాడు. స్తోత్రం చెప్పుదామా.
స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఇది దేవుని మనస్తత్వం. ఎవరి మనస్తత్వము? ఎవరి మనస్తత్వము? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని చెప్పాలి, అంత బాగుండబోతుంది అని. ఆమేన్. స్తోత్రం చెప్పుదామా? వాళ్ళకేం అర్థమవుతుందండి? వాళ్ళకేం అర్థమవుతుంది అనవసరం, నువ్వు ఆ మాట చెప్పాల్సింది అంతే. ఆమేన్. వాళ్ళకి అర్థం అవ్వకపోయినా అంత బాగుంటది. మనం క్షేమంగా ఉండబోతున్నాం, మనం ముందుకు కొనసాగిపోతున్నాం. ఆమేనని చెప్పుదామా? హల్లెలూయా. కొన్నిసార్లు భార్యలైన వారు భర్త చేయబట్టుకొని అంత బాగుండబోతుందని చెప్పాలి. కొన్నిసార్లు భర్తలైన వారు భార్య భుజము మీద చేసి అంత బాగుండబోతుందని చెప్పాలి. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవునికి ముందుకు వెళ్ళేవారు కావాలి. ఆమేన్ చెప్పండి. ఆగిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, వెనక్కి పోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, పడిపోయే వాళ్ళు, తొట్టిల్లిపోయే వాళ్ళు, నిలబడలేని వారు, నిరాశ కలిగించేవారు చాలా మంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి? ముందుకు వెళ్ళేవారు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. అయ్యా వీళ్ళంతా ఇలా అంటున్నారు, మనం వెళ్తున్నాం అంతే. వీఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నువ్వు తీర్మానించుకోవాలి, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా ముందుకే వెళ్తాను. ఆమెన్. నువ్వు ఆగిపోయిన దగ్గర నీ సాక్ష్యం ఆగిపోతుంది. స్తోత్రం చెప్పుదామా? నువ్వు ఆగిపోయిన దగ్గర దేవుని మహిమ ఆగిపోతుంది. స్తోత్రం చెప్పుదామా? నువ్వు ఆగిపోయిన చోట దేవుడు నీకు ఇచ్చిన విజయము ఆగిపోతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యము అని అంటే అర్ధంతరాన్ని వచ్చి పడేది కాదు. ఆమెనని చెప్పండి, ఆమెనని చెప్పండి. మీలో కొందరు పేర్లు నేను చెప్పి, వీళ్ళు మంచోళ్ళండి, వీళ్ళు గొప్పోళ్ళండి, వీళ్ళు దీవించబడ్డారండి, వీళ్ళు అలాగండి, వీళ్ళు ఎలాగండి, వీళ్ళు ఎంతండి, వీళ్ళంతండి అని నేను చెప్పొచ్చు. అది సాక్ష్యం కాదు. అది పొగడతావచ్చు, అది ముఖస్థుతి అవ్వచ్చు. స్తోత్రం చెప్పుదామా? నిన్నేదో మెప్పించడానికి, సంతోష పెట్టడానికి, ఆనందింపజేయడానికి చెప్పే మాటలు కావచ్చు అవి. ఆమేన్. హల్లెలూయా. ముఖస్థుతిని, మెప్పును సాక్ష్యం అని అనుకోవద్దు. సాక్ష్యం అనేది ఒక మనిషి పొగిడితే వచ్చేది కాదు. స్తోత్రం చెప్పుదామా? సాక్ష్యం అనేది నువ్వు కష్టపడితే వచ్చేది. ఆమేన్ అని చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పాడేయండి అని ఒక ఆర్డర్ వచ్చేసింది. వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పాడేస్తే అగ్నిగుండంలో వారితో పాటు 4వ వ్యక్తి కనబడ్డాడు. బయటికి రప్పించి రాజు అంటున్నాడు, మీ దేవుడు గొప్పోడు అని అంటున్నాడు. అది పొగడతా. హల్లెలూయా. అది సాక్ష్యం కాదు. సాక్ష్యం ఏదో తెలుసా? అందులోకి వెళ్తే కాలి సస్తారని తెలిసిన కష్టపడి దేవుని పట్ల రోషం గలవారై రాజు ప్రతిమకు మొక్కకుండా వెళ్ళి నిలబడటమే సాక్ష్యము. స్తోత్రం చెప్పుదామా? అది అర్ధంతరాన్ని రాదు. ఆమేన్. కష్టపడాలి, కష్టపడాలి. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కష్టపడాలి. ఆమేన్ అని చెప్పండి. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాటను చదవండి దయచేసి. 11, 12 వచనాలు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి దయచేసి. మీరు పరుల జోలికి పోకండి. మీకు ఏది కొదువు లేకుండా సమస్తము ధారాళముగా కలిగి ఉండటానికి పరుల జోలికి వెళ్ళకండి. పరుల జోలికి పోక మీ సొంత కార్యము జరిగించండి. మీరు ఏం చేయాల్సిన అవసరం ఉందో, మీ మీద ఉన్న బాధ్యత ఏంటో అదే మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. పరుల జోలికి పోకు. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోకు. వాళ్ళు ఎంత చేశారు, నేనెంత చేశాను, వాళ్ళెంత వెళ్ళారు, నేనెంత వెళ్ళాను, వాళ్ళెంత ఉన్నారు, నేనెంత ఉన్నాను. నో, పరుల జోలికి పోక నీ బాధ్యత ఏంటో అది నువ్వు చెయ్యి. ఆమేనని చెప్పుదామా?
ఆమేనని చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, కష్టపడే వారికి ఒక గొప్ప సాక్ష్యము సిద్ధపరచబడి ఉంది. ఆమేనని చెప్పు. ఆగిపోవటానికి ఎంతసేపు పడుతుంది? వెనుతిరిగిపోవటానికి ఎంతసేపు పడుతుంది? పోరాటమును ఎదురించి పోరాటములో నమ్మకంగా నిలబడటమే కష్టము. దానికి సాక్ష్యం ఉంది. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం గమనించినట్లయితే, రేపు ఈ పాటికల్లా వారి ప్రాణములలో నీ ప్రాణము కూడా ఒక్కటిగా కలపకపోతే చూడు, నా పేరు యెజ్బేల్ కాదు అంది. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. వెళ్ళిపోయాడు. ఒక దినం అంతా ప్రయాణం వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్గా పరిగెత్తగలడో, ఎంత స్పీడ్గా నడవగలడో, ఎంత ఫాస్ట్గా ఆలోచించగలడో, ఊహించగలడో, అన్ని స్పీడ్గా అనేసుకొని, ఊహించేసుకొని, తలంచుకొని వెళ్ళిపోయి బదరి వృక్షం కింద కూర్చున్నాడు. ఆమేనని చెప్పుదామా? అది కలిపేస్తుందట నా ప్రాణాన్ని గాల్లో. దాని చేతిలో నేను సావటం ఏంటి ప్రభువా? అదేదో నువ్వే నన్ను చంపు, నువ్వు నన్ను చంపకపోతే, నువ్వు నా ప్రాణం తీసుకోకపోతే నేనే నా ప్రాణాన్ని తీసేసుకుంటా అని మాట్లాడుతూ సనుగుతూ బదరి వృక్షం కింద కూర్చొండిపోయాడు. ఆమేనని చెప్పుదామా? ఆగిపోయాడా లేదా? చెప్పండి, ఆగిపోయాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. పాపం చెట్టు కింద ఏమని ప్రార్థన చేశాడో, చేస్తూ నిద్ర పట్టేసిందో ఏంటో తెలియదు, కానీ ఆగిపోయాడు ఏలియా. స్తోత్రం చెప్పుదామా? బైబిల్ గ్రంథములో 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో, అయితే యెహోవా దూత రెండవ మారు, సెకండ్ టైం ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్, వచ్చి అతనిని ముట్టి, ఇక్కడ ఏం చేస్తున్నావు? హల్లెలూయా. లెగో, నువ్వు ఆగిపోవుట కొరకు ఎన్నుకొనబడ్డవాడవు కాదు. స్తోత్రం చెప్పుదామా? వెనుదిరిగిపోవటానికి పిలువబడ్డవాడవు కాదు. స్తోత్రం చెప్పుదామా? సోలిపోయి కృంగిపోవటానికి పిలువబడ్డవాడవు కాదు. ఏలియా, ఏం చేస్తున్నావు? ఆమేన్, హల్లెలూయా. ఏమంటే దేవుని దూత వచ్చి కానీ ఈరోజు ఇంటికి వెళ్ళాక మధ్యాహ్నం మీ మంచం దగ్గర కూర్చొని లేపి ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఆగిపోయాము, నీరసం వచ్చేసింది, ఇక మా వల్ల కాదు అని చెప్తారు దేవుని దూతకి. సిగ్గుగా అనిపించదా? నేను రాలేను ప్రభు, నేను ఆగిపోతున్నాను దేవుడికి చెప్పడానికి సిగ్గుగా అనిపించదా? స్తోత్రం చెప్పుదామా? వాళ్ళ ప్రాణాల్లో నీ ప్రాణం కలిపేస్తానన్నది. లెగవయ్యా, లెగు, ఎందుకు ఇక్కడ? లెగు అని దేవుని దూత ఏలియాను, ఆగిపోయిన వాడిని లేపి బలపరిస్తే అడుగు ముందుకు వేయటానికి కష్టపడ్డాడు. ఆమేనని చెప్పుదామా? కష్టమే వేశాడు. అడుగులో అడుగు వేసుకుంటూ నీ శక్తికి మించిన ప్రయాణము నీ వల్ల అయితే జరగదు, కానీ ప్రభు జరిగిస్తాడు. ఆమేనని చెప్పుదామా? నీ శక్తి అయితే సరిపోదు, ఆయన తగిన బలమును నీకు దయచేస్తాడు. నీ శక్తికి మించిన ప్రయాణము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొత్తం ఊరంతా దాని మనుషులే. ఎవరు మనుషులు? ఏ మూలకెళ్ళిన దాని మనుషులే. ఎక్కడ దాక్కోవడానికి, తప్పించుకోవడానికి అయ్యే వాతావరణం లేదు. ఏ గాలిలో కలిపేస్తానని చెప్పిందో అదే గాలిలో అగ్ని గుర్రాల రథాలు సజీవంగా పైకి లేపాయి ఏలియాని. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. సాక్ష్యము. కాలేమంటున్నాడు, మనం ఆగిపోతే వాగ్దానం ఆగిపోతుంది, మనం ఆగిపోతే దేవుడు ఆగిపోతాడు, మనం ఆగిపోతే దేవుని పని ఆగిపోతుంది. మనము వెళ్ళబోతున్నాము ముందుకి. ఆమేనని చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నేను ప్రవచిస్తున్నాను, కష్టమైన ఒక అడుగు ముందుకై దేవుడు నీ కష్టానికి తగిన సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడే నిన్ను ప్రమోట్ చేయబోతున్నాడు. దేవుడే నిన్ను లేవనెత్తబోతున్నాడు. స్తోత్రం చెప్పుదామా? దేవుడే నిన్ను హెచ్చించబోతున్నాడు. స్తోత్రం చెప్పుదామా? కష్టమైన ఓపిక పట్టు, ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. ఆమేన్, ఆమేన్. ముఖస్థుతి కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆగిపోతారండి, పడిపోతారు, వెనక్కి తిరిగిపోతారు. హల్లెలూయా. మనుషుల మెప్పు కోరుకునే వాళ్ళు ఆగిపోతారు. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. నేనేమంటానంటే, ఏలియా అక్కడ నుంచి లేచి వేసిన ప్రతి అడుగులో డబల్ పవర్, రెండింతల అధికమైన శక్తి బయలుపరచబడ్డది. ఆమేనని చెప్పు గట్టిగా, ఆమేనని చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆగిపోయిన వాడు చరిత్రలో ఆగిపోయాడు అని రాయబడుతుంది. పడిపోయిన వాడు పడిపోయాడు అని రాయబడుతుంది. కష్టమైన అడుగు ముందుకు వేసిన వాడు, వీడు దేవుని మహిమకు పాత్రుడు అనే సాక్ష్యాన్ని పొందుకుంటాడు. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకో. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నువ్వే తట్టి లేపుకో. స్తోత్రం చెప్పుదామా? దా 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 మనం ఆగిపోవలసిన వాళ్ళం కాదు. ఆమేన్. మనం వెనక్కి తిరిగిపోవలసిన వాళ్ళం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలను నాటిన చోటే ప్రభువు మనలను మహావృక్షంగా వృద్ధి చేయబోతూ ఉన్నాడు. మురికి నీళ్లు నీ వృద్ధిని ఆపలేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నొక కాలేబుగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అవిశ్వాసపు మాటలన్నీ పక్కన పెట్టాయి. ఆమేనని చెప్పు, ఆమేనని చెప్పు. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటిలో జీవం ఉంది, నీ నోటిలో మరణం ఉంది. విశ్వాస సహితమైన మాటలే మాట్లాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి అడుగులో ఒక సాక్ష్యం ఉంది. నిలబడితే స్థిరంగా నిలబడు, అడుగు వేస్తే ధైర్యంగా వేయి. దేవుని మహిమను నువ్వు చూస్తావు. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం.